ఈ సినిమా టెర్రర్ కింద ఒక చిన్న బయలు పెట్టాము, ఒక పునరుడి కథ. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే ఈ సినిమా కథ ఏంటి, దీంట్లో మా హీరో శ్రీకాంత్ గారు చేసిన క్యారెక్టర్ ఏంటి, అది అర్థం అవుతే ఆడియన్స్ విల్ ఎక్స్పెక్ట్ దట్ అండ్ కమ్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరే ఉంది, అక్కడ మేము సినిమా వేరే చూపించాలంటే ప్రాబ్లం అయిపోతుంది. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. టెర్రర్ అనేది ఇట్ ఈస్ అ టెర్రర్ యాక్టివిటీ జరగబోతుంది. దేర్ ఇస్ ఎ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దట్ ఒక డేట్ రోజు హైదరాబాద్లో టెర్రర్ యాక్టివిటీ జరగబోతుందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు, దట్ ఇస్ అ డిఫరెంట్ ప్రాసెస్. దెన్ దేర్ ఇస్ అనదర్ వన్, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. అతని కథ ఏంటి, అతను ఆ సిస్టంలో ఉండి అతను ఏం చేస్తున్నాడు, అతని డ్యూటీ ఏంటి, వాట్ ఈస్ హిస్ జర్నీ ఇన్ ద స్టోరీ, వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్ చెప్తూ జరుగుతున్న కథ ఇది. Now after that, we have finished dubbing, we have finished effects, we are also doing the DTS, RR మొదలు పెట్టాము. అక్కడ లాస్ట్ టైం ఇచ్చిన మీ ప్రెస్ పత్రికకి అందరికి టైటిల్ పేర్లు ఇచ్చాము మేము, టెక్నీషియన్స్ అందరి పేర్లు. దాంట్లో ఒక పేరు మిస్సింగ్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్కి. దట్ వి ఫైనలైజ్ ఇట్ అబౌట్ 3 years బ్యాక్. సాయి కార్తిక్ గారు చేస్తున్నారు RR ఫర్ ద ఫిల్మ్. He started it yesterday, before yesterday. In another 10 days, it will be over. DTS కు we already sent it, so processing అవుతుంది, writing అవుతుంది. So there are 2 people who saw this film apart from the group from here. That is DTS Krishna garu and Sai Karthik garu. Both of them were spellbound. First of all, chala santosham ga undi to be a part of the Telugu industry again after a very long time. And about my character, it's a very small role but a very powerful support to Shrikant sir. And I think after A1D Srinivaru, I'm working with him again. And I feel that we have one of the best actors, Shrikant sir, who's looking amazing, everything, you know, I mean, even acting, I mean, he was just so passionate about his work, which is so good to see in an actor. And Mastan sir, my producer, you know, he's just amazing to work with. And I had really good fun to work with Satish sir. Chala enjoy Chesi and just Khushi. You know, I'm just happy, Santosham, chala Santosham to be a part of this film. And Terror, I think title, I think it's amazing. So let's cross our fingers. That's it. Thank you so much. Terror. ఈ సబ్జెక్ట్ సతీష్ గారు చెప్పినప్పుడు, సార్ దీన్ని కమర్షియల్గా చేస్తారా లేకపోతే మళ్ళీ నేషనల్ అవార్డుకి ట్రై చేస్తారా అని అడిగాను. సార్ 2 ఉంటే బాగుంటున్నాను అనుకుంటున్నాను. 2 అయితే పర్లేదు, అవార్డు గురించి ఉంది సార్, మాకు రివార్డులు కావాలి, ఇక్కడ కమర్షియల్ సక్సెస్ అనేది కావాలి సార్ అని చెప్పాను. డెఫినెట్గా అలాగే చేద్దాం, కానీ అది కూడా నా దృష్టిలో ఉంది అన్నారు. సో వెరీ గుడ్. అవార్డు వస్తే అంతకంటే సంతోషం లేదు. అలాగే ఈ సినిమా కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెంట్ మూవీ, కొత్త కాన్సెప్ట్. ఇదివరకు ఎన్నో సినిమాలు, చాలా రకరకాల క్యారెక్టర్లు చేసిన ఈ అండర్ ప్లేతో ఒక హ్యూమన్ ఎమోషన్స్తో కూడుకున్న క్యారెక్టర్. ఆయన చెప్పారు, నేను చేశాను, బాగా చేశాను అది చెప్పారు. ఆయన చెప్పే విధానం ఎప్పుడు కూడా నేను నమ్మేది ఎప్పుడు డైరెక్ట్గా నమ్ముతాను. ఆయన తీసుకెళ్లే విధానం, ఆయన చెప్పే విధానం కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఎక్కువ నేను డైరెక్ట్గానే ఫాలో అవుతాను. అది ఏం చెప్తాను, బ్లాంక్ మైండ్ చేస్తాను. అక్కడికి నాకు యాక్టివ్ వచ్చారాలని కూడా నాకే తెలియదు, ఏం చేయాలని కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాను. బట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పే విధానం బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో అటువంటి పక్కా స్క్రిప్ట్తో చేసిన సినిమా అయితారు. ఫస్ట్ అన్నట్టుగానే ఒక సెకండ్ డే 3 కెమెరాస్ పెట్టి చేసేస్తారు. నాకు చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసి ఏది ఎక్కడ ఏంటి నాకేం అర్థం అవుతుంది. ఎందుకంటే నేను అంతకుముందు అన్ని సింగిల్ కెమెరా పెట్టి నీట్గా ఒక షార్ట్ అలా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్, అంటే ఒక 100 సినిమాలు చేసేసారు డైరెక్టర్ కానంత స్పీడ్గా ఒక 3 కెమెరాలను పెట్టి ఆడేసుకోవాలి, ఆడకుండా రికార్డ్ వేసేస్తున్నారు. పిలిచి అన్నాను, సార్ ఏంటి పరిస్థితి ఉంది, అసలే
కొంచెం ఫెయిల్యూస్లో ఉన్నాను. సో మిమ్మల్ని నమ్మేస్తాను, డైరెక్టర్ నమ్ముతాను కాబట్టి నాకు ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా అది మీకే క్రెడిట్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పితే ఆ రోజు తర్వాత మళ్ళీ నేను తర్వాత చూపించారు ఎట్లా 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 ఉంటుందని చిన్న ఎడిటింగ్ చేసి చూపిస్తే తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా అడగలేదండి ఏంటి ఇట్లా ఎలా చేయాలి ఏం చేయాలి అదే అడిగా ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు అనేది ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే సో అంత పర్ఫెక్ట్ అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. కొత్తగా ఉన్నాడు మొత్తం ఆర్టిస్ట్ నిజంగా చేస్తాంటే వాళ్ళ ముందు నాకే భయం వేసేది. వినయ్ వర్మ గారు పర్ఫార్మెన్స్ కానీ ఎలాగ పర్ఫార్మెన్స్ కానీ అందరూ చూస్తుంటే ఇదే వీళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేసి చేస్తారు. నేనేమో సింపుల్గా వెళ్ళిపోతుంది నాకు బాగుంటుందా బాగోదని రవిగా అంటూ ఉంటాడు. ఇప్పుడు అలా ఏంటంటే నువ్వు కలిసి రాదా నీకు దాని గురించి ఆలోచించాలంటే నేనే ఆలోచించేది డైరెక్ట్ ఆలోచిస్తాను మనం చేసుకుంటూ పోతా ఉంటాను. సో చాలా సంతోషం. కొత్త కొత్త ఆర్టిస్టులతో చాలా మంది దీంట్లో చేశారు. అందరూ కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశారు. మిగతా నిజంగా మాకు మంచి చిన్న క్యారెక్టర్ అనుకోండి. ఎందుకంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇప్పుడు చిన్న క్యారెక్టర్ కంపల్సరీ ఉండాల్సింది. దీంట్లో నా వైఫ్ క్యారెక్టర్గా చేసింది సపోర్టింగ్ క్యారెక్టర్గా. అలాగే దీంట్లో నాజర్ గారు ఫాదర్గా చేయడం అనేది చాలా హ్యూమన్ ఇమోషన్స్ ఇద్దరికి ఫ్యామిలీలో ఎలా ఉంటాయి ఫాదర్ అండ్ సన్ మధ్య చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు. హీరో శ్రీకాంత్ గారు, హీరోయిన్ నిఖిత గారు, ప్రొడ్యూసర్ మస్తాన్ అండ్ డైరెక్టర్ సతీష్ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ కోర్స్. యాక్చువల్లీ ఈరోజు మస్తాన్ గారు ఫోన్ చేసి ఈరోజు మా మూవీ ఉంది మీరు తప్పకుండా రావాలి అని చెప్తే నేను దీంట్లో చాలా సినిమాలు చూశాను. అంటే ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇన్వైట్ చేసినప్పుడు బట్ ఐమ్ ఆల్వేస్ దేర్. అక్కడ నుంచి ఇటు చూసేవాడిని. ఇప్పుడు తేడా ఇక్కడ నుంచి అటు చూస్తున్నాను అనమాట. సో శిల్పారామంలో పోయినప్పుడు కపుల్ ఆఫ్ టైమ్స్ యూఆర్ ద స్టేజ్ ఫర్ ఫిల్మ్ ఫంక్షన్స్ అండ్ ఆల్. కానీ ఇక్కడ మాత్రం ఈ థియేటర్లో మాత్రం ఫస్ట్ టైం. లోపలికి వచ్చినప్పుడు ఆ టెర్రర్ పోస్టర్స్ చూస్తూ ఉంటే క్వైట్ ఇంప్రెసివ్, చాలా బాగున్నాయి. అదేవిధంగా నేను శ్రీకాంత్ గారికి చెప్తా ఉన్నా, శ్రీకాంత్ గారు మీ పోస్టర్స్ ఎంత బాగున్నాయో అదేవిధంగా మూవీ కూడా చాలా బాగుండాలి. ఎందుకంటే మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా శ్రీకాంత్ గారి మూవీ చూశాను. లైక్ తాజ్మహల్, దాని తర్వాత సంక్రాంతి అంటే నాకు గుర్తున్నాయి మంచి రోల్స్. అలాగే ఖడ్గం, దాని తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ శంకర్ దాదా జిందాబాద్. ఇవి చాలా మంచి మూవీస్. ఇంకా చాలా మూవీస్ ఉన్నప్పుడు కూడా ఇవి సడన్గా చెప్పేసరికి శ్రీకాంత్ గారు అంటే ఈ మూవీస్ గుర్తొచ్చే విధంగా. మాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా దూరమే కానీ చాలా ఇష్టమైన ఇది. ఇప్పటికి కూడా ఏ రాజకీయ నాయకుడు సినిమాలు చూస్తారో లేదో కానీ మ్యాక్సిమం సినిమాలు నేను చూస్తాను. నేను చూడకుండా కూడా మా భార్య పట్టుకుపోతుంది. ఖచ్చితంగా ఏ సినిమా లేదని మనం పోవాల్సింది అని చెప్పేసి. జీవితంలో ఏదో చాలా చేయాలనుకున్నాం. ఇంజనీరింగ్ చదవాలనుకున్నాం, చదివినాం. బిజినెస్ చేయాలనుకున్నాం, చేసినాం. ఫారెన్లో బిజినెస్ చేయాలనుకున్నాం. ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో చేయాలనుకున్నాం. అదేవిధంగా శ్రీకాంత్ గారు, నిఖితా అండ్ ఆల్ ద టీమ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. విష్ ఆల్ ద బెస్ట్. ఈ టెర్రర్ సినిమాకి ప్రొడ్యూసర్గా మాత్రం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అలాగే ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరు, జెన్నీ గారు కానివ్వండి, మా ముంతాజ్ గారు, ముస్తఫా గారు కానివ్వండి, వినయ్ వర్మ గారు కానివ్వండి, రవివర్మ గారు, అలాగే ప్రతి ఒక్కరు, మా సంతోష్ గారు భీమిలి కమిటీ జట్లో చాలా మంచి రోల్ పోషించినటువంటి సంతోష్ గారు కానివ్వండి, గురుచరణ్ గారికి మొదలు నేను గుర్తుపట్టలేదు కానీ నా ట్యాబ్లో ఆయన ఫోటో చూసి మా మదరు మా మిస్సెస్ ఇద్దరు గుర్తుపెట్టారు. కారణం ఏంటంటే ఆయన టీవీలో ఎక్కువగా నాటికల్లో కనబడుతున్నటువంటి కారణంగా. అలాగే ప్రతి ఒక్కరు, మా కెమెరామ్యాన్ చాలా మంచి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ గారు కానివ్వండి, మా ఫైట్ మాస్టర్ జాషువా గారు, మా మాటలు రాసినటువంటి గోపాల్ గారు, మయానంట గ్రేట్ ఆర్టిస్ట్ మయానంగేటి వర్గం ఇవ్వండి, నటినట వర్గం ఇవ్వండి, ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరితో కలిసి మరొక సినిమా నిర్మించేటువంటి అవకాశం నాకు రావాలని, ఖచ్చితంగా అది వస్తుందని భావిస్తున్నాను.